విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మకి ముక్కుపుడక ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకసారి కృష్ణమ్మ భూమి మొత్తం నీరు పారాలని భూమి చుట్టూ అలా వెళ్తూ ఉంటుంది. అలా పారుతూ బెజవాడకు వెళ్తుంది. సముద్రంలో కలవడానికి వెళ్తున్న కృష్ణవేణి నదికి దారి మధ్యలో ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డు తగిలింది. అప్పుడు కృష్ణవేణమ్మ ఆ పర్వతం ముందు నిలబడి నమస్కరించి నాకు దారినివ్వు అని అడుగుతుంది. దానికి ఇంద్రకీలాద్రి పర్వతం ఇలా అంటుంది, నేను ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేయడం ద్వారా దుర్గమ్మ కరుణించి నాపై కొలువైంది. ఇప్పుడు నీకు దారినిస్తే ఈ పర్వతాన్ని ఏం చేస్తావో ఏమో. నా తల్లి దుర్గమ్మ ఇబ్బంది పడే పని నేనెప్పటికీ చేయను అంటుంది. అప్పుడు కృష్ణమ్మ కొండపై ఉన్న కనకదుర్గమ్మను చూస్తూ ప్రార్థిస్తుంది. కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ నాకు నీ దగ్గర నుంచి ఒకటి కావాలి అని అంటుంది. దానికి కృష్ణమ్మ సరే ఇస్తాను అంది. దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఈ పర్వతం నుంచి ఒక బెజ్జం ఉంది, ఆ బెజ్జం నుంచి నువ్వు ప్రవహించు అంటుంది. దానికి కృష్ణమ్మ అంగీకరించి నీకు నా దగ్గర నుంచి ఏం కావాలో చెప్పమ్మా. దానికి దుర్గమ్మ నీకు నీ ముక్కు పుడక బాగా నచ్చింది, నాకు అది అరువుగా ఇస్తావా అని అడిగింది. సరే అమ్మ ఇస్తాను అరువుగా అని చెప్తుంది. ఇచ్చిన తర్వాత ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేనే కొండ మీదకు ఎగిసిపడి నా ముక్కు పుడకను తీసుకుంటాను అని చెప్పి పర్వతం మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది. జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.